మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు మనం చిత్తూరులోని గిరింపేట గాంధీనగర్లో ఉన్నాం. ఓ వ్యక్తి ఎన్నో విద్యావంతుడుగా ఉంటూ ఒక కళాశాలలో ఏవోగా 15 సంవత్సరాలుగా పనిచేసి ఉన్న పలంగా ఒక సుమారు 6 నెలల కాలంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బెడ్ రీడన్ అయిపోయాడు. అసలు కారణం ఏమిటి అంటే అతనికి బ్రెయిన్ ట్యూమర్. అంటే ఇప్పుడు 4th అడ్వాన్స్ స్టేజ్‌లో ఆ బ్రెయిన్ క్యాన్సర్ అనేది అటాక్ అయింది. అసలు బెడ్ రీడన్‌గా ఉంటూ ఈరోజు ఆ కుటుంబం పోషణ కూడా చాలా భారమవుతుంది. అతనికి ఒకే ఒక కొడుకున్నాడు. మరి ఈ కుటుంబ భారం పోషణగా ఉన్నప్పుడు అతని భార్యతో ఈరోజు మనం మాట్లాడి అసలు ఏంటి? ఎందుకు అతను బెడ్ రీడన్ అయినారు? వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్లికేషన్స్ పెడుతున్నారు అన్న విషయాలు తెలుసుకుందామండి. నమస్కారం అమ్మా లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే ఆ! సుమంత్. థ్యాంక్ యూ. ఈరోజు మీ భర్త గారు గత 6 నెలల కాలం నుంచి కూడా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. అంటే అడ్వాన్స్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతను ఒక చిన్న పిల్లోడిలాగా మీరు చూసుకోగలుగుతున్నారు. కానీ మీ కుటుంబ భారం కూడా ఇప్పుడు చాలా పోషణ కూడా చాలా భారంగా ఉంది. మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎవరికైనా సరే ఫస్ట్ ఇల్లు గడవడం ఇంపార్టెంట్ సార్. మోరోవర్ ఆయన బెడ్ రిడెన్ అయిపోయారు. మెడికేషన్‌కే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇద్దరు జాబ్ చేయలేని పరిస్థితి. అబ్బాయి చిన్నోడు. వాడు చదువుకోవాలి కదా సార్. వాళ్ళ చదువు ఆపకూడదు. ఒక డ్యామేజ్ జరిగిపోయింది మాకు. ఆ బెడ్ రీడ్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఏంటి? అంటే మీరు ఏ విధంగా దాన్ని గుర్తించారు? ఈ వ్యాధి ఉందని చెప్పి. తనకి ఫస్ట్ ఐ ప్రాబ్లమ్ వచ్చింది సార్. ఐ సైట్ ఏదో చేంజ్ అయిందనుకున్నాం. స్పెక్ట్స్ మార్చుకున్నారు. సివియర్ హెడేక్ రావడం, డిజ్జీనెస్ బాగా కళ్ళు తిరగడం అట్లా స్టార్ట్ అయింది సార్. ఇక్కడ డాక్టర్స్‌కంతా చూపిస్తే ఎవరు కరెక్ట్‌గా డయాగ్నోస్ చేయలేదండి. దాదాపు 2, 3 నెలలు తిరుగుతానే ఉన్నారు. సీఎంసీలో ఒక డాక్టర్‌ని అప్రోచ్ అయితే ఆయన చెప్పారు. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అమ్మా. చాలా ఖర్చు అవుతుంది. దాదాపు 40, 50 లాక్స్ అవుతుంది. అంటే మేము అంత భరించే స్తోమత లేదు సార్ అంటే వాళ్ళే రెఫర్ చేశారు సార్. స్విమ్స్‌లో మంచి డాక్టర్స్ ఉన్నారు. న్యూరాలజీ లేదంటే అమరావతిలో ఎయిమ్స్ అని ఒకటి పెట్టారు. అక్కడికి వెళ్ళండి. తీరా సర్జరీ చేశాక లెఫ్ట్ సైడ్ సార్ ఆ ట్యూమర్ ఉన్నది. లెఫ్ట్ సైడ్ చేశారు కాబట్టి రైట్ సైడ్ మొత్తం పారలైజ్ అయిపోయింది. ఒక్క రోజులోనే చెయ్యి, కాలు పడిపోయింది రైట్ సైడ్. తర్వాత మెల్లగా ఇంకా మెడికేషన్ అవి తీసుకుంటా ఉన్నాము. బియాప్సీకి పంపించారు. రిపోర్ట్ రాగానే అది క్యాన్సర్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. టీటీడీకి పెట్టినప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి ఎక్సెస్ అమౌంట్ అంతా టీటీడీనే పే చేసింది సార్. ఏమీ ఇవ్వలేదు. మెడిసిన్స్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ సార్ వాటికి వాడేవి. ఒక 5 టాబ్లెట్స్ ఉండేటటువంటి ఒక బాటిల్ ప్రతి నెల వేయాలండి. అదే 20,000 అవుతుంది సార్. ఒక 5 టాబ్లెట్సే. అది ఖచ్చితంగా వేయాలి. అది వేస్తేనే కొంత లైఫ్ ప్రొలాంగ్ అవుతుందన్నమాట. అట్లా. ఇంకా బ్యాంక్ లోన్స్ ఎన్ని తీసుకున్నా కూడా ఇంకా మేము ఆ నీడ్స్ మీట్ అవ్వలేకపోతున్నాం టాబ్లెట్స్. ఇప్పుడు టోటల్‌గా క్యూర్ అయినట్టా? కానట్టా? లేదండి. దానికి క్యూర్ అంటూ లేదు. మనం మెడిసిన్స్ వాడినంత కాలం కొంత ఆయన లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ అవుతుంది. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలయింది? 19 ఇయర్స్. ఈ 19 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీ ఆయన ఉన్నపళంగా ఒకసారిగా పడిపోవడము, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులందరూ గూడా మీకు దూరం అవ్వడము, మరి మీరెలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఏం చెప్పాలో అసలు మాటలు లేవండి వాటికి. అంటే మనిషి ఎంత స్వార్థపరులు అయిపోయారంటే తల్లి కొడుకు అనే బాండ్ కూడా విలువ లేకుండా అయిపోయింది. ప్రపంచంలో అతి మంచి బాండ్ అనేది ఇప్పటివరకు ఏ దేశంలో అయినా నమ్మకం. మదర్ అంటే మదర్ అని. నేను ఏం అడగలేదండి వాళ్ళని. జస్ట్ ఆయన్ని చూసుకోండి నేను జాబ్ చేస్తాను. దానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదండి. ఇంట్లో ఉంటే మళ్ళీ చూసుకొని డబ్బులు ఇవ్వాల్సొస్తుంది అని. డబ్బులే ఎక్కువ అనుకున్నారు. ఇంకా నేను అలా అనుకోలేను కదా సార్. హైలైట్ అయిన విషయం ఏంటంటే మామూలుగా ఈ స్మోకింగో, డ్రింకింగో ఇట్లాంటివన్నీ ఉండి అట్లా అని అనుకుంటారు. కానీ దీనికి అలాంటివి ఏమీ క్రైటీరియా కాదండి. అలవాట్లు గాని, వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు ఎందుకొస్తుందనేది రీజన్ కూడా తెలీదు. అన్‌ఫార్చునేట్‌లీ అట్లా ఎవరికీ రాకూడదు. ఇది చాలా క్రిటికల్ సార్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, అలాగే సీఎం గారికి కూడా సుమన్ టీవీ తరపున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నా భర్త ఆరోగ్య పరిస్థితి అసలు చాలా క్రిటికల్‌గా ఉందండి. నాకు దయచేసి ఆర్థిక సహాయం ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితికి వచ్చేసాం. ఇంకా అబ్బాయి చదువుకి ఎంత వీలైతే అంత హెల్ప్ చేసి ఆయన మెడికేషన్ ఇంకేదన్నా హైయర్ హాస్పిటల్స్‌లో కూడా పాసిబుల్ అయితే మాకు ఆ హెల్ప్ కూడా చేస్తే మా ఫ్యామిలీ కొంత గెట్ ఆన్ అవుతాం సార్. దయచేసి మా రిక్వెస్ట్ కన్సిడర్ చేయండి.